నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఒకే రోజు భారీ చోరీ చోటు చేసుకుంది. సుమారు ₹1,00,000 నగదు బంగారం దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో పుదుక్కుప్పం గ్రామంలో ఓం శక్తి గుడి, అంకాలమ్మ గుడి, రోహిణీదేవి గుడిలో ఒకే రోజు భారీ చోరీ చోటు చేసుకుంది. సుమారు ₹1,00,000 నగదు బంగారం దోచుకున్న సంఘటన చోటు చేసుకుంది. సత్యవేడు మండలంలో పుదుక్కుప్పం గ్రామంలో మంగళవారం రాత్రి 3 గుడుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం గ్రామంలో ఓం శక్తి గుడి, అంకాలమ్మ గుడి, రోహిణీదేవి గుడులు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఆ ఆవరణలో గుడికి సంబంధించిన మరో పెద్ద మండపం కూడా ఉంది. ఇటీవల గ్రామంలో అయ్యప్ప మాల ధరించిన 15 మంది యువకులు ఆ మండపంలో రాత్రి నిద్రిస్తున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల వరకు మేల్కొన్న అయ్యప్ప స్వాములు నిద్రించిన తర్వాత దొంగలు వారి గదికి బయట నుండి గడిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వర్షంతో పాటు కరెంటు కూడా ఆఫ్ అయిపోవడంతో జనసంచారం పూర్తిగా లేదు. 3 గుడుల్లోని హుండీలను పగలగొట్టి అందులో ఉన్న నోట్లను మాత్రమే దొంగలించుకొని చిల్లర అక్కడే వదిలేశారు. ఓం శక్తి గుడిలో గడిచిన సంవత్సరం రోజుల్లోగా కానుకలు లెక్కించకుండా అలాగే ఉంచడంతో సుమారు ₹1,00,000 నగదు ఆ హుండీలో నుండి దొంగిలించబడినట్లు భక్తులు చెబుతున్నారు. మిగిలిన 2 గుడుల్లో సుమారు ₹10,000 నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు స్థానిక ఎంపీటీసీ సర్వాణం పేర్కొన్నారు. స్థానిక సర్పంచ్ నాగమణి దేవేంద్రన్ మాట్లాడుతూ పోలీస్ అధికారులు స్పందించి దొంగతనాన్ని ఛేదించాలని అన్నారు. ఓం శక్తి గుడి పూజారి ఉషా మాట్లాడుతూ సాయంత్రం సమయంలో మహిళలు ఆ ప్రాంతంలో గుడికి వస్తుంటారని, ఇలాంటి చర్యలు భయాందోళన కలిగిస్తుందని అన్నారు. స్థానిక ఎస్ఐ రామస్వామి స్పందిస్తూ సంఘటన స్థలాన్ని పరిశీలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామం నుండి భారీగా స్థానికులు ఆలయ ఆవరణలో గుమికూడారు. పుదుగుప్పం విలేజ్ సత్యవేడు మండలం. మాది మా ఊళ్ళో పుదుగుప్పం ఓం శక్తి గుడి ఉండేది, రోజమ్మ గుడి ఉండేది, అంకాలమ్మ గుడి ఉండేది. దీంట్లో 3 గుడిలో ఉండిలో పగలు కొట్టేసి తీసుకుని పోయినాడు. డబ్బుల్ని బంగారు తీసుకుని పోయినాడు. ఓం శక్తి గుడిలో 1 సంవత్సరం అయింది సార్ మేము తీసి డబ్బులు. 1 సంవత్సరం తర్వాత ఇప్పుడే తీయాలని అనుకున్నాము. ఆ తర్వాత వాళ్ళు కొట్టి తీసుకుని ఉన్నారు. 1 లక్ష పైన ఉంటుంది డబ్బులు. మేము ఇంకా తీయలే, 1 సంవత్సరం అయింది. రోజమ్మ గుడిలో తాళి తీసుకుని పోయి ఉన్నారు, అంకాలమ్మ గుడిలో తాళి తీసుకుని పోయి ఉన్నారు. ఉండిలో ఒక తాళి ఉండింది, ఒక అమ్మాయి వేసింది, తాళి చెల్లించినారు, ధాన్యం తీసుకుని పోయినారు. అంకాలమ్మ గుడిలో ఉండిలో ఉండే డబ్బులంతా తీసుకుని పోయినారు. రోజమ్మ గుడిలో ఉండే డబ్బులంతా తీసుకుని పోయినారు. మేము ఓం శక్తి గుడికి గుస్సామి నాకు తర్వాత ఒక 3 గంటలకు ఫోన్ చేసినారు. ఏంటి అడిగితే ఇది మరి వచ్చి 3 గుడి కాడ వచ్చి దొంగతనం జరిగి ఉంటుంది, కొంచెం అర్జెంట్గా రమ్మని చెప్పినారు. ఏంటబ్బా ఇది నైట్లో అయిందని పరిగెత్తి వస్తే మనం వచ్చి చూస్తే పూట పగలు కొట్టి ఉన్నారు. ఆ పూట పగలు లోపల పోయి పగలు కొట్టి బొట్టు ఉండింది, మనం రోజమ్మ కోయిలు సాంగి అమ్మ వద్ద బొట్టు ఉంది కాలిపోయింది, దాన్ని ఎత్తుకున్నారు. మళ్ళీ అంకాలమ్మ గుడి కాడ వచ్చి దాంట్లో పగలు కొట్టి వాళ్ళు కొట్టి దాంట్లో బొట్టు ఉండింది, దాంట్లో ఎత్తుకున్నారు. ఆ 2 ఎత్తుకుంటూ మనం ఓం శక్తి గుడి కాడ వస్తున్నాం. వీళ్ళు 1 సంవత్సరం వచ్చి డబ్బు ఎత్తున్నారు. ఏమంటే ఈ సంవత్సరం వాళ్ళు వేసుకుంటే వచ్చే సంవత్సరం ఈ డబ్బు ఉన్ని ఎత్తుకుంటాం. మనం ఎప్పుడు పోయింది లేదు కదా, దానివల్ల వచ్చి వాళ్ళు కొంచెం కాంప్లెక్స్గా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య జరిగింది. దానిలో వాళ్ళు చెప్పిన ఇది చూస్తే ఒక 60,000 పైన ఉంటుంది. 60,000 పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు. మళ్ళీ మనం ఈ గుడిలో వచ్చి ఒక 4,000, 5,000 ఉంటుంది. ఆ గుడిలో ఒక 5,000 ఒంటి డబ్బు ఉంటుంది. వీడు ఏం చేసినాడంటే మన రోజమ్మ గుడి కాడ ఉన్న ఒండిలు ఎత్తుకును మనం అవుట్లు ఎత్తు పారేసేసి
వాళ్ళు ఉండే డబ్బు మన నోటు మట్ట ఎత్తుకుని సిల్లర్ వదిలేసి పెట్టేసి వెళ్ళిపోయినాడు. తాళి కూడా ఉండింది, ఒక అమ్మాయి చెల్లించింది. దాని పక్కన తాళి చిన్న బొట్టు కూడా ఉండింది, వదిలేసి వాళ్ళు నైట్లో తెల్ల వదిలేసి వెళ్ళిపోయినాడు. దీనివల్ల ఏం చెప్తానంటే మనం ఎస్ఐ గారికి తొందరగా మనం ఎమ్మడ గ్రామంతో ఉన్న అందరూ వచ్చి మనం వచ్చి దేవుడు వచ్చి మేము వచ్చి ఈ చుట్టుపక్కల ఉండే ఊర్లు అందరూ వచ్చి మా ఊరంటే కొంచెం ఫేమస్ గుడి అంటే దానివల్ల వచ్చి మేము వచ్చి కొంచెం గుడి వచ్చి పవిత్రంగా చూస్తాము. నేను ఎస్ఐ గారు ఎంత తొందరగా ఇది వచ్చి ఎవరు ఈ దొంగతనం చేసినారు నాకు అంత శీఘ్రమా మనం కనపడితే బాగుంటుంది, మాకు ఆఫీగా ఉంటాము. ఈ మధ్య తప్పు జరగకుండా మన సీసీటీవీ కెమెరా మనం పెడితే బాగుంటుంది. ఇది మనం అధికారికి మనం చెప్తాము, క్వశ్చన్ చెప్తాము. మనం సర్పంచ్ ఆయన ఫోన్ చేసినాను, ఎస్ఐ గారికి వచ్చిన ఇమ్మీడియట్గా నేను వస్తాను బాబు పంపిస్తాను. వచ్చినారు, వాళ్ళు వచ్చి రౌండ్స్ వచ్చి తీసేసి వెళ్ళిపోయినారు, ఫోటోలో తీసుకుని వెళ్ళిపోయినారు. ఎస్ఐ గారు ఏం చెప్తానంటే తొందరగా ఏమంటే ఖైరాగ నిమిరం తీసుకుని వచ్చి ఎవరు దీన్ని దొంగతనం చేసినారు ఇమ్మీడియట్గా మాకు తెలిస్తే బాగుంటుంది. ఏమంటే మా ఊర్లో వచ్చి 10 గుడి పైన ఉంటుంది, కొత్తగా ఉండదు గుడికి దగ్గర మేము వచ్చి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కూడా చేస్తాం ఒక గుడి. మేము అంత సాగు మీద మాకు పట్టు ఎక్కువ, ఈ సుత్తోట అందరూ తెలుసు. దానివల్ల ఏం చెప్తానంటే పైన ఇప్పుడు గుడి కట్టినాం మనం, వినాయకుడి గుడి, మురుగు గుడి, ఆ గుడి కూడా ఈ మరి ఉండేటప్పుడు పాదుకాపు లేదు. ఏమంటే ఎంత దూరంగా ఇది స్పీడ్గా పని చేస్తే మాకు బాగుంటుంది. ఏమన్నా గ్రామంలో మనం అయ్యప్ప మల వేసుకున్నాం, పిల్లగాయలు కూడా 15 మంది ఆ రూమ్లో పనుకుని ఉన్నారు. వాళ్ళు ఉండేటప్పుడే ఇంత ఎదుగా జరిగి ఉంటుందంటే మాకు ఇదే కొంచెం షాక్గా ఉండదు. ఎట్లా అది జరిగింది? మన పిల్లకాయలు 15 మంది పనుకుని ఉంటారు, వాళ్ళు లాగేసి వెళ్ళిపోయి ఉంటారు, బయట లాగేసి వెళ్ళిపోయి ఉంటారు. ఈ మరి చేస్తే మనకు కొంచెం బాధకరంగా ఉంది. మీరు తొందరగా చేస్తే బాగుంటుంది. దానివల్ల మీకు అందరికీ తెలియజేస్తాను. పేరు దేవేంద్రన్. ఇది పొద్దున ఒక 5 గంటలకు ఫోన్ చేసినారు. వచ్చినారు, 3 గుడిగా పూసార్లు ఉన్నారు. ఇక్కడ వచ్చినారంటే గుడి అంతా కాల్ చేసి ఉంటారు. అడిగినారంటే పూసారు అంతా కూడా ఇది దొంగతనం పోయి ఉండేది, డబ్బులు పోయి ఉండేది, బంగారు పోయి ఉండేది అని చెప్పినారు. అప్పుడే ఫోన్ చేసినాను స్టేషన్కి. పోలీసు వాళ్ళు వచ్చినారు, రిపీట్ పోయి ఉంటారు. మాకు కూడా కొంత ఇబ్బందిగా ఉండేది. పోలీసు వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయి మంచిదే. ఇప్పుడు కూడా మాల వేస్తే ఆడవాళ్ళు ఇడే ఉంటారు, ఒక 20-30 మనుషులుగా ఆడవాళ్ళే ఇంకా మాల వేసుకుని ఉంటారు. ఇప్పుడు నైట్ గిట్ వచ్చిపోతారు. ఇది మీద చేస్తే నాకు కూడా ఇబ్బందిగా ఉండదంటే స్టేషన్లో కూడా ఇప్పుడు రిపేర్లు కూడా చేసినాము. అందుకోసమే కూడా పోలీసు వాళ్ళు కూడా కొంచెం మాకు సహాయం చేసి ఇదే నైట్లకి ఇట్లా వచ్చి పోయినంత మంచిదే.